श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता श्री कृष्णार्जुन संवादे अथ दशमोऽध्यायः विभूति योगः। रुद्राणां शङ्कराचास्मि इत्येषो यच्छ राक्षसान् वसूनां पावकाचास्मि నేను రుద్రులయందు విభూతులను చెప్తున్నానా తాను ఏంటి అనేది చెప్తున్నాను. రుద్రాణం శంకరచస్మి చెప్తున్నాను చూడండి. నేను రుద్రులయందు శంకరులను, యక్షులయందు, రాక్షసులయందు, కుబేరులను, వసువులయందు, అగ్నిహోత్రులను, పర్వతములయందు, మీరు పర్వతములను అయి ఉన్నాను. పురోదాసం చ ముఖ్యామాం విద్ధి పార్థ బృహస్పతిం సేనాని నామహం స్కంద సరసాస్మి సాగరం. అర్జున, మనమందరం పొక్కుతున్నాం కదా. నేను అందుకనే అంట ఎక్కడెక్కడికో కాదు, ఒకరిని పట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అన్ని నేనే అని చెప్తుంది కదా, అన్ని ఆయన లోపలే ఉన్నాయి. అది ఇది తెలియాల్సింది మనకు, అదే జ్ఞానం. అన్ని ఏవేవైతే కోరుకుంటున్నామో అవన్నీ ఆయన లోపలే ఉన్నాయి. అదే చెప్తున్నాడు, అవన్నీ నేనే అని. అందుకనే గీత అర్థం కావాలి, వేరే చెప్తున్నాడు. అర్జున, నేను రాజపురోహితులలో ప్రముఖుడైన బృహస్పతిని, సేనాధిపతులలో కుమారస్వామిని. గణము నేనే అని చెప్తున్నాడు. ఒక్క దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని తిరగవలసిన అవసరం లేదు. ఒక్క దగ్గర అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆయననే చెప్తుంది కదా మనకి భగవద్వాణి. సేనాధిపతులలో కుమారస్వామిని, సరస్సులలో సాగరుడను అయి ఉన్నాను. మహర్షీణాం భృగుహరం నిరామస్మైకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయా. మహర్షులలో భృగు మహర్షిని, వాక్కులలో ఏకాక్షరములు ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములలో హిమాలయ పర్వతమును అయి ఉన్నాను. అశ్వత్థా సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారద గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. వృక్షములలో రావి చెట్టును, దేవర్షులలో నారదులను, గంధర్వులలో చిత్రరథులను, సిద్ధులలో కపిల మునిని నేనే. ఉచ్చైశ్రవస్వమస్వాణాం ఇమామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. గుర్రములలో అమృతంతో పుట్టినట్టి ఉచ్చైశ్రవములను, ఏనుగులలో ఐరావతములను, నరులలో రాజులను నన్ను తెలుసుకొనుము. ఆయుధానామహం వజ్రం ధేనునామస్మి కామదో ప్రజన్నాస్మి గంధర్వం సర్పాణామస్మి వాసుకి. ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో కామధేనువును, సంతానకరుడలకు మన్మధులను, సర్పములలో వాసుకిని నేనే అయి ఉన్నాను. అనంతాస్మి నాగానాం వరుణో యదా సమామహం వితృణామార్యమాచస్మి యమా సంయమతామహం. నేను నాగులలో అనంతుడను, జలదేవతలలో వరుణుడను, పితృదేవతలలో ఆర్యముడను, సంయమనము చేయువారులలో యముడను అయి ఉన్నాను. ప్రహ్లాదాస్మి దైత్యానాం కాళాకాళయతామ్యహం మృగాణాం చ ముఖేంద్రోహం వైనతేయం చ పక్షిణాం. దైత్యులలో ప్రహ్లాదులను, గణిత శాస్త్రములలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరత్మంకుడను నేనే అయి ఉన్నాను. పవనా పవతామస్మి రామాశస్త్రభృతామహం జషాణాం మకరాచస్మి శ్రోతాసామస్మి జాహ్నవి. పవిత్రము చేయు వారిలో నేను వాయువును, పవిత్రము చేయు వారిలో నేను వాయువును, ఆయుధధారులలో శ్రీరాముడును, చేపలలో మొసలిని, నదులలో
గంగా నదిని నేనే అయి ఉన్నాను. సర్గాణామాదిరంతచ్చ మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్య విద్యానాం వాదాం ప్రవదతామహం. ఏం చదివినవు అని ప్రహ్లాదుని అడిగితే చదువులలో మరిమల్లా చదివితిని తండ్రి అంది. అందుకనే చెప్తున్నాడు విద్యలు ఇవన్నీ మనము నేర్పించేది పిల్లలకు కాన్వెంట్స్ అన్ని కుక్షి కోసం అది అంతే. కానీ విద్యలలో ఏ విద్యాతను ఆధ్యాత్మ విద్య, భగవంతుని కోసం ఎవడైతే తెలుసుకుంటాడో అదే విద్య. అందుకనే అన్నాడు ఆయన చదువులలో మర్మ పిల్ల చదివితిని తండ్రి అని. భాగవతం ప్రహ్లాద చరిత్ర అదే చెప్తుంది చూడండి. అందుకనే ఎంత చదివించిన నాన్న పిల్లలను భగవంతుని పాద పద్మాల దగ్గర చేర్చాలి. అదే తల్లిదండ్రుల ధర్మం. ఎక్కడెక్కడో తిప్పడం కాదు, ఆ భగవంతుని గురించి చెప్పాలి, శ్రీరాముడి గురించి చెప్పాలి, ఆ దశావతారాలు చెప్పాలి, అసలు ఆంజనేయ స్వామి గురించి చెప్పాలి. ఇప్పుడు చెప్తుంది కదా కుమారస్వామి గురించి చెప్పాలి. అసలు ఆయన ఎందుకు వచ్చిండు, ఏం చేసిండు, ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఇవన్నీ మనము కనీసం రోజంతా చెప్తామో చెప్పమో పిల్లలకు. వాళ్ళే తల్లిదండ్రులు నిజానికి ఎక్కడి నుంచి అయితే మనం వచ్చినామో, ఎక్కడి నుంచి అయితే ఆ పిల్లలు వచ్చిరో అది చెప్పే బాధ్యత మనది. అందుకనే అక్కడ నిలబెట్టింది మనం మాతృదేవోభవ. ఇది చేస్తేనే మాతృదేవోభవ, లేకుంటే కాదు. అందుకనే చెప్తున్నాం ఏం చెయ్యాలి మనం. ఎందుకంటే ఈ పవిత్రమైన మానవ జన్మ తీసుకొని ఆ భగవంతుని ప్రసాదంగా పిల్లలను తీసుకొని ఎక్కడెక్కడో అప్పచెప్పుతున్నాం వాళ్ళని. కన్నీళ్ళు మిగులుతాయి, రాకేం లేదు. ఇక్కడ చెప్తున్నాను అర్జున సకల సృష్టిలకును ఆది మధ్యాంతములు నేనే. అర్జున సకల సృష్టిలకును ఆది మధ్యాంతములను నేనే. విద్యలలో ఆత్మవిద్య, నిన్ను నువ్వు తెలుసుకునే విద్యే విద్య, మిగతాదంతా వేస్ట్. నానా చాలా సంపాదించిన వాడు ఒక పెద్ద బిల్డింగ్లో ఆయన ఆ తనకు అనుకూలంగా కట్టుకొని ఉంటాడు ఇంట్లో. వాడు ఎప్పటికి ఉంటాడా? అంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఎప్పటికీ చిరంజీవి ఉంటాడా తాను? ఎవడు? అదే రోజు కష్టం చేసుకున్నవాడు తనకు తోచిన ఇంట్లో కట్టుకొని వాడు ఇంట్లో ఉంటున్నాడు. వాడు ఉండడు, వీడు ఉండడు. అదే తెలుసుకోవాలి, అదే జ్ఞానం. అర్జున సకల సృష్టిలకును ఆది మధ్యాంతములు నేనే. విద్యలలో ఆత్మ విద్యయు వాదించు వారి వాదమును నేనే. గీత చాలు. భగవద్గీత కుంచిత గీత గంగాజల. భగవద్గీత కొంచెం చదివినా చాలు, గంగాజలాన్ని కొంచెం పాలన చేసినా చాలు. ఆదిశంకర అదిగోండి అదే శ్రీకృష్ణ పాదపద్మాలు ఒక్కసారి స్మృతిలో మెదిలినా చాలు. వాళ్ళతోని దేవుడు అసలు బాధించట, వాళ్ళ దగ్గరికి రాదు. చూస్తూ ఉన్నాము శ్రీమద్ రామాయణము యుద్ధకాండ